రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీకి కసరత్తు చేస్తోంది. రుణమాఫీ గైడ్లైన్స్ ఇప్పటికే రూపొందించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఆగస్టు 15కు నెల రోజుల సమయమే ఉండడంతో నిధుల సర్దుబాటు, మార్గదర్శకాల రూపకల్పనపై ఓ క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. దీనిపై ఇప్పటి వరకు అధికారిక ఉత్తర్వులు రాకపోయినా లీకులు మాత్రం రైతులను ఊరిస్తున్నాయి. ఇప్పుడు కుటుంబం యూనిట్గా రుణమాఫీ చేయనున్నారని తాజాగా అందుతున్న సమాచారం. దీనికి సంబంధించిన విధి విధానాలు నేడు లేక రేపు వెలువడే ఛాన్స్ ఉందని అంటున్నారు. రేషన్ కార్డు లేదా పంచాయతీ శాఖ వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా కుటుంబాన్ని యూనిట్గా తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన డేటాను కూడా సేకరించారని తెలుస్తుంది. ఫైనల్ జాబితాను సిద్ధం చేసిన తర్వాత ఆ రైతు కుటుంబానికి ఎన్ని బ్యాంకు ఖాతాల్లో అప్పులు ఎంత ఉన్నప్పటికీ గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు మాత్రమే మాఫీ చేయనున్నారు. విధి విధానాలు పూర్తి స్థాయిలో రెడీ అయిన తర్వాత గ్రామాల వారీగా లిస్ట్ రెడీ చేస్తారు. తర్వాత బ్యాంక్ అధికారులతో కలిసి ఫైనల్ జాబితా రూపొందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ చేయాలంటే 30,000 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా నిర్ధారించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఐటీ కట్టే ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులకు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారికి రుణమాఫీ లేదని మొదటి నుంచే ప్రభుత్వం చెబుతూ వస్తుంది. చిరు ఉద్యోగులకు కాస్త ఊరట ఇవ్వాలని, దీనిపై కూడా ఓ స్లాబ్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయ రుణాలు తీసుకున్న వారికి కూడా రుణమాఫీ వర్తింపజేయాలని ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. గ్రామీణ బ్యాంకుల్లో పట్టాదారు పాస్బుక్ను జత చేసిన వారికి దీన్ని వర్తింపజేయాలని కూడా చూస్తున్నారు. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9 వరకు 5 ఏళ్లలో రాష్ట్ర రైతులు తీసుకున్న 2 లక్షల మేరకే పంట రుణాలను మాఫీ చేయనున్నారు. దాదాపు 47 లక్షల మంది రైతులకు దీనితో లబ్ధి జరుగుతుందని అంచనా. రుణమాఫీ కోసం పీఎం కిసాన్ పథకంలోని మార్గదర్శకాలను అమలు చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరోవైపు రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ ఇంకా కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు కూడా ప్రజలతో మమేకమై వారి నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు.